ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. దేవుడి మాటలు మనకిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రసంగి గ్రంథ ధ్యానాల్లో 7వ అధ్యాయంలో సొలొమోను తన యొక్క జీవితంలో ఏది మేలైంది, అసలు మనిషికి మేలైంది ఏంటి, ఏది మనిషి జీవితంలో మేలుగా ఉంటుంది అనే విషయాలు గమనించి ఈ 7వ అధ్యాయంలో 7 మేలుల గురించి రాశాడు. మనం ఈ భూ సంబంధమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు భూ సంబంధమైన విషయాలలో చాలా కంటికి కనిపించేవి మేలని మనం ఆలోచన చేస్తుంటాం. భూ సంబంధమైన వాటిల్లో మనం కలిగి ఉండేదే మేలని మనం ఆలోచన చేస్తుంటాం. కానీ మనిషికి ఆత్మ ఉంది, ఆత్మ శాశ్వత కాలం జీవిస్తుంది. భూమి మీద శరీరం కొంచెం కాలమే జీవిస్తుంది అనే విషయాన్ని మర్చిపోతాం. ఆత్మ సంబంధమైన మేలు గురించి మాట్లాడుతూ, ఆత్మ సంబంధమైనటువంటి శాశ్వత కాల మేలు గురించి మాట్లాడుతూ, ఏది నిజంగా మనిషికి మేలు, ఏది మనిషి యొక్క మనస్తత్వాన్ని మెరుగుపరుస్తుంది, ఏది మనిషి యొక్క ఆత్మీయతను మెరుగుపరుస్తుంది. మేలంటే మనం పొందుకునేటువంటి వస్తువులో, ఆస్తులో, అంతస్తులో కాదు, మనల్ని మనం మెరుగు చేసుకునేది, మన ఆత్మ సంబంధమైనటువంటి మెరుగుదలలోనికి మనం వెళ్ళేది, ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళేది, అది నిజమైన మేలు. అలాంటి మేలు ఏది మన జీవితంలో నిజంగా ఉంది అనేది సొలొమోను కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు. మొదటిది, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. నీ ఇంట్లో విలువైన వస్తువులు సుగంధ తైలం, పెర్ఫ్యూమ్ మనం వాడుతుంటాం, సెంట్ వాడుతుంటాం, బాడీ స్ప్రే వాడుతుంటాం. ఈ మంచి స్ప్రే కొట్టుకుని మనుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఎంత మంచి సువాసన వస్తుంది అనిపించుకోవడం కంటే కూడా ఇది ఎంత మంచోడు అనేది నిజంగా మనిషికి మేలు కదా. నిజంగా మన దగ్గర నుంచి వచ్చే సువాసన బట్టి ఈ సువాసన చాలా బాగుంది అనే దానికంటే ఈ మనిషి చాలా మంచోడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ మన దగ్గర ఏది ఉంది, ఎలాంటిది ఉంది, ఎంత విలువైంది ఉంది అనేది కాదు, మనం ఎంత విలువైన వారం. సొలొమోను తన జ్ఞానమంతా క్రోడీకరించి రాసినటువంటి మాటలు ఇవి. మనం ఎంత విలువైన వారం, మన మనస్తత్వం ఎంత విలువైంది, మన జీవిత విధానం ఎంత విలువైంది, మనం ఇతరుల పక్షాన కలిగి ఉండేటువంటి ప్రతిస్పందన ఎంత విలువైంది, మనం చేసేటువంటి పనులు ఎంత విలువైనవి, మనం ఎంత విలువైన వారం అనేది చాలా ప్రాముఖ్యం. అది మంచి పేరు. కానీ మనం ఎంత విలువైన వారం, మనల్ని చూసి ఇతను ఎంత మంచోడు, ఈమె ఎంత మంచిది అని మాట్లాడగలిగేటట్లు సుగంధ తైలం కంటే మనం వాడే సుగంధ తైలం అంటే మంచి సువాసన ఇచ్చే నూనె, లేకపోతే ఇంకా సువాసన ఇచ్చేది ఏదైనా సరే, నీ జీవితంలో ఏ వస్తువు ఉండడానికంటే కూడా నీకు మంచి పేరు ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నీ దగ్గర ఉన్న విషయాలు గొప్పవిగా చూపించుకోవడం కంటే నువ్వు గొప్పవాడివిగా, విలువలు కలిగిన వాడుగా జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవది, ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలు. ఎవరి మరణదినం మేలు? అసలు ఎవరి మరణదినం మేలుగా ఉంటుంది అంటే యేసుక్రీస్తుని ఎరిగిన వారి మరణదినం మేలుగా ఉంటుంది. నిజంగా ఎవరైతే యేసుక్రీస్తుని ఎరిగి మరణిస్తారో, ఎరిగి తమ జీవితాన్ని కాలం వెళ్ళబుచ్చుతారో, తమ కాలాన్ని దాటి వెళతారో వాళ్ళు నిజంగా మేలైన వారుగా ఉంటారు. వారి మరణం వారికి మేలుగా ఉంటుంది. అందుకనే పౌలు కూడా అంటాడు, నేను బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం, మేలు, ఆశీర్వాదం. నిజంగా నీ జీవితంలో యేసుక్రీస్తుని కలిగి ఉంటే బ్రతికి ఉండడం కంటే చనిపోవడమే చాలా మేలు. చనిపోయిన తర్వాత గొప్ప మేలులు పొందుతావు. బ్రతికి ఉన్నప్పుడు కంటే కూడా ఎక్కువ మేలులు చనిపోయిన తర్వాత నువ్వు పొందుతావు. కాబట్టి యేసుక్రీస్తుని ఎరిగి జీవించు, యేసుక్రీస్తుని కలిగి జీవించు, యేసుక్రీస్తుని వెంబడిస్తూ జీవించు, యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి నడు, ఆయన్ని వెంబడిస్తూ ఆయన అడుగుజాడల్లో జీవించు. నీకు బ్రతికే కాదు, మరణం కూడా మేలుగా సంక్రమిస్తుంది. మూడవదిగా మనం చూస్తే 2వ వచనంలో, విందు జరుగుతున్న ఇంటి పోవటం కంటే ప్రలాపించిన వారి ఇంటికి పోవటం మేలు. ఎలానగా మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దాన్ని మనసున పెట్టుదురు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మూడవదిగా విందు జరుగుతున్న వారింటికి పోవడం కంటే కూడా దుఃఖపడే వారింటికి, లేకపోతే మరణము ప్రలాపించే వారింటికి, ఎక్కడ మరణం ఉంటుందో అక్కడ ప్రలాపం ఉంటుంది, అలా ప్రలాపించే వారింటికి వెళ్ళడం చాలా మేలు అని మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏడ్చేవారు, దుఃఖపడేవారు, వారి దుఃఖాన్ని చూసినప్పుడు మన హృదయం మారుతుంది, వారి బాధను చూసినప్పుడు మన జీవితం బాగుపడుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే సంతోషించు వారి కంటే కూడా ప్రలాపించువారు. ఎందుకంటే 4వ వచనంలో చెప్తాడు దానికి వివరణ, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానుల తలంపులు, వారి యొక్క హృదయము, దుఃఖపడేవారు, ప్రలాపించేవారి మీద తమ మనసు ఉంటుంది. ఎందుకంటే వారు వెళ్ళే బాధ రేపు మనకు కలిగితే
వారు అనుభవించే దుఃఖం రేపు మనం అనుభవిస్తే, వారు వెళ్ళేటువంటి శ్రమ మనకొస్తే మనం ఎలా జీవించాలి? జ్ఞాని తన జీవితాన్ని ముందుగా అన్నిటి కొరకే సిద్ధపరచుకుంటాడు. కాబట్టి సంతోషించే వారితో ఉండడం, ఎంజాయ్ చేయడం, తిరగడం, తాగడం, తందనాలు ఆడడం, ఇవన్నీ కూడా నేటి యూత్కి చాలా ఫ్యాషన్ అయిపోతూ వచ్చింది. దాని ద్వారా నువ్వు బుద్ధిహీనుడిగా తయారవుతావు. కాబట్టి ఇది మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా 3వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, నవ్వుట కంటే దుఃఖపడటం మేలు, ఏలనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. కాబట్టి నవ్వుడు కంటే దుఃఖం పడటం మేలు. కాబట్టి మన జీవితంలో మనం ఏం సాధించామని నవ్వుదాం, ఏం సాధించామని సంతోషపడదాం. ఏం సాధించామని చాలామంది పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు, చాలామంది స్పెషల్ డేస్ జరుపుకుంటూ ఉంటారు, చాలామంది మదర్ డే చేస్తారు. పిల్లలు మదర్ డే చేస్తారు. మదర్కి ఏం చేసావని నువ్వు మదర్ డే చేస్తావు? ఫాదర్ డేస్ చేస్తూ ఉంటారు. ఫాదర్కి నువ్వేం చేసావని ఫాదర్స్ డే చేస్తావు? కాబట్టి కొంతమంది పుట్టినరోజులు నువ్వు జన్మించి ఏం మేలు కలిగిందని, ఎవరికి ఉపయోగమని నువ్వు పుట్టినరోజు జరుపుకుంటావు. అసలు మనం పుట్టినరోజు జరుపుకోవాలంటే మనం పుట్టుకకు ఒక కారణం, మన పుట్టుకకు ఒక కారణం ఉండాలి. అది నిర్వర్తించిన జన్మకు ఒక సార్థకత ఉండాలి, మన జీవితానికి ఒక సార్థకత ఉండాలి. లేకుండా పుట్టినరోజు చేసుకోవడం కూడా వ్యర్థమే, అది టైం వేస్ట్. మనం పుట్టడం ద్వారా ఎవరికి మేలు లేదు. మనం పుట్టడం ద్వారా ఎదుటికి మేలు ఉంటే మన పుట్టినరోజు ఏదన్నా ఉపయోగం కదా. కాబట్టి దుఃఖపడే వారింటికి నవ్వుట కంటే కూడా దుఃఖపడటం మేలు. మనం ఇంకా ఎంత చేయాలి, ఇంకా ఎంత మారాలి, ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఇది 4వది. మొదటిది సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. 2వది జన్మదినం కంటే మరణదినమే మేలు. 3వది సంతోషించు విందు జరుగుతున్న వారింటికి పోటు కంటే ప్రలాపించిన వారింటికి పోవటం మేలు. 4వది నవ్వుటి కంటే దుఃఖపడటం మేలు. 5వది మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనం, బుద్ధిహీనుల పాటలు వినటం కంటే జ్ఞానుల గద్దింపు వినటం మేలు. కాబట్టి మనల్ని గద్దించి సరిచేసేవారి గద్దింపులు మనకు మేలు, బుద్ధిహీనుల పాటలు వినటం కంటే. ఈ లోకంలో సినిమా పాటలు, లేకపోతే పాప్ సాంగ్స్, లేకపోతే నీ ఇష్టం వచ్చిన పాటలు వింటున్నావా? దానికంటే జ్ఞానుల గద్దింపు, దేవుని వాక్యం, గద్దించే వాక్యం, నిన్ను సరిచేసే వాక్యం, నిన్ను బాగు చేసే వాక్యం, నీ జీవితాన్ని కట్టే వాక్యం, నీ ఆత్మను రక్షించే వాక్యం, దేవుని యొక్క గద్దింపు, జ్ఞానుల గద్దింపు, బోధకుల యొక్క గద్దింపు, నీ సేవకుల యొక్క గద్దింపు వినడం నీకు మేలు. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో నువ్వు అనవసరమైన వ్యర్థమైన పాటలు వినడం కంటే, రీల్స్ చూడడం కంటే, ఫోన్లు చూడటం కంటే గద్దింపు మాటలు వినడం చాలా మేలు. ఇది 5వదిగా మనం సొలొమోను రాసిన వాటిలో చూస్తూ ఉన్నాం. 6వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనంలో మనం చూస్తే, కార్యారంభం కంటే కార్యాంతం మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఆరంభం కంటే కార్యాంతం మేలు. నేను చిన్నప్పుడు ఒక సామెత వింటూ ఉండేవాడిని, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని. తెలుగువారిని ఉద్దేశించి ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. కాబట్టి ప్రారంభించడం ప్రాముఖ్యం కాదు, ప్రారంభించడం తేలికే. చాలా విషయాలు ప్రారంభించడమే కష్టం అనుకుంటాం, కానీ కష్టంగా ప్రారంభించి, కష్టపడి ప్రారంభించి దాన్ని కొనసాగించడం ఇంకా కష్టం, దాన్ని ముగించడం ఇంకా కష్టం. కాబట్టి మనం ప్రారంభించింది కొనసాగించడం, ముగించడం. కానీ కార్యారంభం కంటే కార్యాంతం మేలు. నువ్వు చివరి వరకు ఆలోచన చేసుకో, ఆ పనిని సంపూర్ణంగా చేయగలవా, సంపూర్ణంగా నిర్వర్తించగలవా, సంపూర్ణంగా కంప్లీట్ చేయగలవా అని ఆలోచించుకుని ప్రారంభించడం మేలు. లేకపోతే నువ్వెంతో అవమానం పొందుతావు, నింద పొందుతావు, నీ జీవితంలో నీకు చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది, ఆత్మన్యూనత భావం వస్తుంది, నీ కాన్ఫిడెన్స్ నువ్వు కోల్పోతావు, నీ జీవితంలో నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా కార్యారంభం కంటే కార్యాంతం మేలు అని బైబిల్ చెప్తా ఉంది. తర్వాత 7వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు దీన్ని పట్టుకున్నట్టు దాన్ని చేయవిడుకున్నట్టు మేలు, దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. కాబట్టి దీన్ని పట్టుకున్నట్టు దాన్ని చేయకుండాటు మేలు అంటే చేయి విడవకుండట మేలు, అంటే దీన్ని పట్టుకోవడం, దాన్ని చేయి విడవకుండడం మేలు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళడం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మేలు, దేవుని యందు భయభక్తులు కలిగి నీ పనులు చేయటం మేలు. ఇది 7వది. కాబట్టి 7 అంతల విషయాల్లో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని సన్నిధిలో అప్పగించుకుంటూ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తెలియజేసిన ఈ మేలులు మనకి ఇవి బతుకున్నంత కాలమే కాదు, చనిపోయిన తర్వాత కూడా శాశ్వత కాలం మనకు మేలైనవి ఈ విషయాలు. వీటిని గ్రహించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మనలో దీవించిన కాక ప్రార్థన.
మహాకృపలైన తండ్రి, ఉదయకాల సమయంలో నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకు ఎన్నుకుందని వాక్యానుసరమైన జీవితం మాకు దయచేయండి. వింటున్న వారితో ఒక్కరిని జీవించి ఆస్వాదించి ప్రతి అవస్థకు తీరుస్తురండి. నా మనం మహింపరచుకోండి, పరిచయం నీటి ఫలం చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి. ఇది నుండి పిల్లలు చేసే పనుల విజయమన గురించి ప్రతి ఒక్కరి దుఃఖము బాధ తొలగించి అనారోగ్యాలు స్వస్థపరిచి వారి అక్కరతలు తీర్చి నీ నామను మహింపరచుకుని రమ్మని నీకు వందనములు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.